తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు, మరొకవైపు జనసేన సైనికులు, వాళ్ళ లీడర్స్, మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశారు. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు, టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు, అయినప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను. ఎంచేతంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారనేటువంటిది ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ. ఎంచేతనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలనండి, లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలనండి, ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు. కానీ జనం ఎలక్షన్ వచ్చేటప్పుడు ఎవరు కూడా భయపడలేదు. ఎందుకంటే చాలామందికి అనుమానం ఉంది, భయంతో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారనేటువంటి చాలామంది అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఎందుచేతంటే అందుకనే నేను మొన్న మా పార్టీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఇది సైలెంట్ ఓటింగ్ కాదు, సైలెంట్ రెవల్యూషన్. ఎందుచేతంటే ఎప్పుడైనా మన దేశాలు చూసినప్పుడు కానీ, అదేవిధంగా రాష్ట్రాలు చూసినప్పుడు కానీ ఒక రెవల్యూషన్ వస్తే మాత్రం ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఆగరు జనం. ఓటింగ్ వేరు, సైలెంట్ ఓటింగ్ అంటే భయపడి ఏదో బయట రాకుండా వేసేటువంటి ఓటింగ్. ఈ ఎలక్షన్లో అలా కాదు, ఓపెన్గానే వేశారు అంతా కూడా. అంటే దగ్గరకు వచ్చే వరకు చెప్పలేదు, కానీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం సైలెంట్ ఓటింగ్ వచ్చిందనేటువంటి, సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది అనేటువంటి చాలా స్పష్టంగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎంచేతంటే మన రాష్ట్రంలో అతను 151 నియోజకవర్గాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇస్తే, ఇచ్చినటువంటి దాన్ని పరిపాలన చేసుకోలేకపోయాడు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఈ ఎలక్షన్లో ప్రజలు గమనించారు. ప్రజలు గమనించబట్టే జగన్మోహన్ రెడ్డి సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఏదో నేను నవరత్నాలు అని చెప్పాడు, కానీ నవరత్నాలు అది నమ్మించి మోసం చేసాడు అనేటువంటిది నేను చాలాసార్లు చెప్పాను, నేను కూడా చెప్పాను. కానీ ప్రజలు నమ్మారో లేదో తెలియదు, కానీ నమ్మారు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలు నమ్మలేదు అనేటువంటి ఎలక్షన్ కాబట్టి వదిలేటువంటి బయట ప్రతిపక్షంలో ఉండటానికి కూడా అనర్హుడు అనేటువంటి ఈరోజు నాకు 2 సీట్లతో ప్రతిపక్షం హోదా కూడా రాదు. 10% ఉండాలి టోటల్ నెంబర్లో. అంటే పరిపాలన ఏ విధంగా అస్తవ్యస్తంగా ఉందనేటువంటిది ఈనాడు ప్రజలు ఇచ్చినటువంటి, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూని చేసేదనేటువంటి ప్రజలు ఇచ్చినటువంటి చూపు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే నేను అందుకనే ఒకసారి మీకు జ్ఞాపకం లేదు, హైదరాబాద్ ప్రెస్ మీట్లో కూడా ఈజ్ అన్ డెమోక్రటిక్ డిక్టేటర్. ప్రజలు ఎన్నుకున్నారు, కానీ ప్రజలు ఎన్నుకున్న తర్వాత డిక్టేటర్గా మారారు. అందుకని డెమోక్రటిక్ డిక్టేటర్ అని మనిషి ఒక డిక్టేటర్గా తయారైతే ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు వ్యతిరేకంగా తప్పకుండా దెబ్బతింటారు అనే సూత్రం ఆ రోజున చెప్పాను.
ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం మళ్ళీ. ఇంకొక ఉదాహరణ చెప్పాను. ఈయన ఎప్పుడైతే ఒక్క క్యాపిటల్ 3 క్యాపిటల్గా చెప్పాడో అప్పుడే నేను చెప్పాను, ఈ తుగ్గలక్ పరిపాలన ఇది. ఈ తుగ్గలక్ పరిపాలనతో వినాశనం తప్ప ఇంకెప్పుడు సంక్షేమం జరగదు, అదేవిధంగా అభివృద్ధి జరగదని. దానికి తుగ్గలక్ అంటే నాకు 151 ఇచ్చారు కదా, నేనే అన్నింటికీ సమర్థుడిని, ఎవరో సత్యం లాంటి ఒకరిని ఇస్తున్నాడు, ఆయన వాడి మాట విన్నాడో తెలియదు కానీ మొత్తం ఎవరి మాట ఉన్నా కానీ ఇంత దారుణంగా ఉండేవాడు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి తనే కారణం, తన పరిపాలనే కారణం, తన అవినీతే కారణం, తన అక్రమాలే కారణం, తన అకృత్యాలే కారణం, తన రూలకు కారణం. చట్టం లేదు, అదేవిధంగా పరిపాలన లేదు. ఈ మధ్యన 24 దేశాల్లో ఎలక్షన్స్ జరిగాయి. 24 దేశాల్లో ఎలక్షన్లో మేజర్ దేశాల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంటే జరిగింది ఎక్కువ. మోక్కర్తో చర్యలు చేసేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో నాయకులుగా చలామణి ఎవరు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలా చలామణి అయ్యాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి దారుణంగా పోయాడు వెనక్కి. ఇంత దారుణంగా ఏ చీఫ్ మినిస్టర్, ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా ఇంత దారుణంగా పోరాడు కూడా. అందుచేత తనకు సరైనటువంటి గుణపాఠం ప్రజలకు గుర్తించి చెప్పారు. సరే, పొలిటికల్ పార్టీలన్నీ కూడా వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషించారు, కానీ అదొక ప్రచారం జరిగింది. కానీ అతను నియోజకవర్గ ఇన్ఛార్జెస్, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ పార్టీ ప్రతినిధులు కానీ ఎవరు చూసినప్పుడు కూడా దొరికింది అలాగా దోచుకోవడం అనేటువంటి కార్యక్రమం పెట్టారు తప్ప ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలేదు. దానికి మన నియోజకవర్గం కూడా పెద్ద ఉదాహరణ. మీకంటే మీకే బాగా తెలుస్తాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత ఈనాడు ఇంత దారుణమైన రిజల్ట్కి కారణం ఆయన హెంచ్మ్యాన్ అనుయాయులు. అందుకనే మంత్రులు, ఒక్క మంత్రి, అది కూడా అతి కష్టం మీద గెలిచాడు ఒక మంత్రి కూడా. మంత్రులందరూ వెళ్ళిపోయారు, స్పీకర్ వెళ్ళకపోయారు, అందరూ పోయారు. ఇంకా దారుణమైనటువంటి ఓటమిని చవి చూసినటువంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కానీ అది ఎగ్జిస్టెంట్ ఉంటుంది అనేటువంటి నేను అనుకోవడం లేదు. ఫస్ట్ ఏదో మన గవర్నమెంట్ రాగానే, సెంట్రల్ గవర్నమెంట్ రాగానే లా మినిస్టర్ చేశాడు. చాలా తక్కువ టైం లా మినిస్టర్ చేశాడు ఆయన. ఫస్ట్ లా మినిస్టర్ సెంట్రల్లో ఆయనే. కొద్ది రోజులు చేసిన తర్వాత ఆయనకి పరిపాలనా విధానం సరిపడక రిజైన్ చేసి మళ్ళీ రిపబ్లికన్ పార్టీ పెట్టారు. అప్పుడు కూడా ఏం పదవులు సంపాదించలేదు, పదవులు చేయలేదు. ఒకసారి 2 సార్లు ఓడిపోయాడు అంబేద్కర్ గారు. అందుచేత ఏంటంటే, కానీ ఈరోజు చిరస్మరణీయుడు. ఎప్పుడు చూసినా అంబేద్కర్ గారు దండ వేయకుండా ఎక్కడికి వెళ్ళరు, అంబేద్కర్ గారు తలుచుకోకుండా ఏం చేయరు. అంచేత ఆయన రచించిన రాజ్యాంగం మన ముందు ఉంది. అంచేత ఎప్పుడు కూడా మనుషులు మంచి చేసిన వాళ్ళని గుర్తిస్తారు తప్ప చెడు చేసినటువంటి వాళ్ళని ఎవరిని గుర్తించరు. ఈ చెడుగా ప్రవర్తించింది కాబట్టి ప్రభుత్వానికి సరి అయినటువంటి గుణపాఠం చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.